రెండవ రోజు బ్రహ్మచారిణి. ఆశ్రమంలో గురువు దగ్గర విద్యార్థులతో సహా కలిసి ఉండే ఆడ విద్యార్థి అని అర్థం. ఈ రూపం గురించి ప్రధానంగా చెప్పబడింది శివపురాణం. శివుడిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో అతన్ని ధ్యానిస్తూ తపస్సు చేస్తుంది. ఆ తపస్సుని అడ్డుకోవడానికి ప్రకండాసుడు తన అసురుల సైన్యంతో తనపై దాడి చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో పార్వతికి సాయం చేయడానికి లక్ష్మీ సరస్వతులు వస్తారు. మొత్తానికి పార్వతి తపస్సు పూర్తవుతుంది. శివుడు బ్రహ్మచారిణి రూపంలో ఆవిడని కలిసి ప్రశ్నలు పొడుపు కథలతో పరీక్షిస్తాడు. పార్వతి అన్నిటికీ సరైన సమాధానం ఇస్తుంది. దానికి ఆ బ్రహ్మచారి సంతోషించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వచ్చింది శివుడని అర్థం చేసుకున్న తర్వాత సరే అని అంటుంది. అప్పుడు శివుడు తన యథారూపంలోకి వచ్చి నీ తపస్సు ఫలించింది అని చెప్తాడు. ఈ అవతారానికి ఉన్న శక్తి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది.